ఏం చేసినావురా? ఆమె పేరేంది? సిరి. అందుకే చీర ఇచ్చిన. ఇదేంది ఇది? పర్సు. ఎందుకు ఇచ్చినావు? నీ పేరేంది? పర్సి. అందుకే పర్సు ఇచ్చిన. రాజుదా ఎట్లా ఏడిపోతున్నావు? నీ పేరేం పేరు? రాజు. అందుకే జుక్ తీసుకోబోతున్నా. సరే ఇట్లా సద్దాం. ఎక్కడికి? నీ పేరేం పేరు? సద్దాం దామన్. నీ పేరేంటి? సద్దాం. అయితే సర్దుకుపో. అయిపోయింది అది. చిరాకు వస్తుందిరా నువ్వు ఎట్లాంటి పంచులు వేయకు నాకు చెప్తున్నా. అరే మస్తు బోర్ కొడుతుందిరా. బోర్ కొడతారా? నేను నమ్మను. అరే బోర్ కొడతాందిరా. నేను నమ్మను రా బాయ్. నమ్మను. ఇంకో చూడు ఎట్లా కొట్టిందో. టైం పాస్ అయితే లేదురా. మనం ఒక గేమ్ ఆడి మంచిగా టైం పాస్ చేద్దామంటున్నా. బ్యాట్ అది బ్యాట్ బాలేది. అరే బాలు దారా. నువ్వు బాలేనా? రెండు బాళ్ళు. బ్యాట్ లేవిరా. ఇగో కట్టురా బాయ్. ఏంటిది? ఏం చేస్తుర్రా? నువ్వు ఏం చెప్పినావు? బ్యాట్ లేమన్నా. బ్యాట్ తెచ్చి వేరే ఉంటాయి అవి. గ్లౌజులు తెచ్చిరా? గ్లౌజులు కావాలి. నేను తెచ్చినా వాళ్ళ ఎక్కిచ్చినా వేసుకో. ఏంద్రా ఇది? గ్లౌజ్. ఇది బ్లౌజ్ రా. గాడేది? పైన ఇదేవనికి? నాకు. మరి దేవునికి. దేవునికి ఇదేవనికి? నీకు. అంత అప్పలేదు. చూసేసావు చీటింగ్. లేదు బ్యాటింగ్ నేను ఆడతారా పై ఫస్ట్. నాది బ్యాట్ ఇది. రాజు బ్యాట్ అంది అర్థం చేసుకో. ఫస్ట్ ఆడుతుందా? బ్యాటింగ్ ఫస్ట్ నాకు. అరే దేనికన్నా న్యాయం ఉండాలి. సరే బ్యాటింగ్ ఫస్ట్ నాకు. అరే నీకెందుకు ఇస్తారా బ్యాటింగ్? బౌలింగ్ అన్న ఫస్ట్. అరే ఎందుకు ఇస్తాం రా బాయ్ నీకు? బ్యాటింగ్ ఇయ్యో, బౌలింగ్ ఇయ్యో, స్కిట్ లో పంచులు ఇయ్యో, క్యారెక్టర్ ఇయ్యో. మేడం 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకంటే జూనియర్స్ సీనియర్స్ అయ్యారు, సీనియర్స్ హీరోలు అయ్యారు. ఈయన మాత్రం నాకు ఏం చేస్తలేడు మేడం. అది ఫేస్ వాల్యూ. కొరియన్ ఫేస్ నీది. పక్కపో. అరే నన్ను ఆడనిస్తలేడు. ఆడుకో సార్. ఏం చెప్పినావురా నువ్వు? దౌడల్లో పెడతా. సరే పోనీ ఒక్కసారికి మనకి ఇచ్చేద్దాం. నేను బౌలింగ్ వేస్తా. నేను వేస్తారా? బౌలింగ్ నేను ఆడతాడు. బాలింగ్ వాడతావు. నేనేం చెమ్మచ్చకాడాలా? అరే రాజు బాల్ నాది. అరే దారా నువ్వే బౌలింగ్ దా. నేను వేయను రా బాయ్. ఒక్కసారి నేను వేస్తాను. నేను వేస్తారా? గోడ కొడితే 4, యాంకర్ తగిలితే 6. 500 స్పీడ్ వేసాయి. అంకుల్ బాల్ పట్టదు అంకుల్. బాల్ లేదు. వెనకకి అబ్బిస్ నగర్ చలో. అరే మన బాల్ తీసుకునేం రా. ఓవర్ చేస్తాడు. అరే అందరు కింది కోరా. బాల్ లేదు ఎట్లా? అరే కూర్చోర్రా బాయ్. ఏదో ఒకటి చేద్దాం. లేండి కొత్త బాల్ కొనుక్కొద్దాం. అరే చాలా గడచ్చిండ్రా. ఏయ్ ప్రియాజ్. ఏమైందిరా? డాడీ నా బాలు అంకుల్ తీసుకున్నాడు డాడీ. నువ్వు దా. బాల్ తీసుకున్నావంట? ఎవరు తీసుకుండు? డాడీ నాదే. అదే కొత్తది కొనుక్కున్నాం. సరే బాల్ తీసుకురు. ఈయన కూడా ఆడిపించుకో. సరే ఆడిపించుకో. ఓకే. అరే నీకు బ్యాటింగ్ వస్తుందా? వస్తుంది. ఎట్లా తెలుసు? మా డాడీ రోజు ఆడతాడు కదా. నేను బౌలింగ్ వేస్తే మా డాడీ బ్యాటింగ్ ఆడతాడు. అవునా? అరే ఇప్పుడు వికెట్లు పడిపోయినాయి కదా. ఇట్లా వికెట్లు లేవు, ఎట్లా ఆడతాం? నేనున్నా. నువ్వు వికెట్లా? అంటే ఇప్పుడు నాకు తగిలితే అవుటా? ఓకే. ఏంట్రా పై స్పిన్ చేస్తావు? అరే స్పిన్ అంకుల్ అలా వేస్తే అవుట్ అవరు. 100 స్పీడ్ లో 100 స్పీడ్ లో నాకు తగలాలి వచ్చి. ఎందుకు అవుట్ అవుతాడు?
అవుటే అవుటే నో బాల్ ఇచ్చిండు అంకుల్ రాజు వికెట్ స్లో బాల్ ఆంటీ బాల్ అంకుల్ గోల్ బాల్. నేను తెస్తా కదా ఆ బాలు అమ్మ ఉంది ఈడ. అదిగో చిన్నపిల్ల నీకేం తెలుసు ఆంటీ పద ఆడదాం అంటే బాల్. తెస్తా నేను తెస్తాలే ఏ ఆప్యా చిన్నపిల్ల నీకేం తెలుసు మా ఇల్లు నాది బాల్ కొంచెం చూసి ఆడొచ్చు కదా, కొంచెం చూసి ఆడండి. అరే అంకుల్ రే ఏరా అంకుల్ బాల్ యా ఇస్తున్నా, చాలా బాగా ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? నేనే ఓ మా ఆయనకి అసలు బ్యాటింగే రాదు. చూడండి కొంచెం మాకు డిస్టర్బ్ కాకుండా బాగా ఆడుకోండి. బ్యాట్ అంత లేడీడు డాడీ రా డాడీ ఆడిపించుకోవట్లేదు డాడీ అంకుల్ ప్లీజ్ డాడీ నేను డాడీ ఆగురా నువ్వు చాలా ఓవర్ చేస్తాను నిజంగా. ఇడికి వెళ్ళిపోర్రా, దండం పెడితే ఇడికి వెళ్ళి ఏం చెప్తావు మాకు నీకు తెలియదు. కొడతావా ఒక్క నిమిషం అదే అండి మనతో పెట్టుకుంటాడా మొత్తం షెడ్ చేసిన అది మీరేం చెప్పిరా దానికి? పక్క వీధిలో దొడ్డంకులు ఉంటాడు కదా ఆయన నువ్వు లవర్స్ అని చెప్పిన. क्या कर दिया बच्चे? क्या करें पापा क्या सब तो ही करा रे, మొత్తం నువ్వే చేస్తారా? अंकल बाल అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు ముగ్గురిది నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్ కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా. వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా.
కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసావాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. ఓ పెద్ద మనిషి ఆ. 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే ఎడిపోయినా టౌన్ కు పోయినా. ఏటా 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి ఆ. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, ఆ. చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును. ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న ఆడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.